शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। కిష్కింధాకాండము 12వ సర్గము. శ్రీరాముడు 7 మద్ది చెట్లను భేదించుట, ఆ స్వామి శౌర్య పరాక్రమములపై సుగ్రీవునకు నమ్మకం ఏర్పడుట, రఘువరుని సూచన మేరకు శ్రీరాముడు వాలిని యుద్ధమునకు ఆహ్వానించుట, ఆ ఇరువురును ఘోరముగా పోరాడుట, ఆ అన్నదమ్ముల పోలికలు ఒక్కటిగా ఉండుట వలన శ్రీరాముడు తన బాణమును ప్రయోగింపకుండుట, యుద్ధమున దెబ్బతినిన సుగ్రీవుడు మతంగవనమునకు చేరుట, శ్రీరాముడు అతనిని ఓదార్చి కంఠమున గుర్తుగా ఒక మాలను ధరింపజేసి వాలితో మరలా యుద్ధమునకు పంపుట. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం ప్రత్యయార్థం మహాతేజ రామో జగ్రాహ కార్ముకం. అంతట మహాతేజస్వి అయిన శ్రీరాముడు సుగ్రీవుడు పలికిన సముచితములైన వచనములను విని అతని విశ్వాసము కొరకు వెంటనే తన ధనువును చేతబట్టెను. స గృహీత్వా ధనుర్ఘోరం శరమేకం చ మానదః సాలముద్దిశ్య చిక్షేప జ్యాస్వనైః పూరయన్ దిశః స విసృష్టో బలవతా బాణః స్వర్ణ పరిష్కృతః భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్తభూమిం వివేశః ప్రవిష్టస్య ముహూర్తేన ధరాం భిత్వా మహాజవః నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశః. లోక విఖ్యాతుడైన రామచంద్రుడు తన కోదండమును గ్రహించిన పిమ్మట ధనుష్టంకారముతో దిక్కులను పిక్కటిల్లజేయుచు ఒక మద్ది చెట్టును గురిచూసి వాడి అయిన ఒక బాణమును ప్రయోగించెను. మహావీరుడైన రఘువరుడు వేసిన ఆ బంగారు బాణము 7 మద్ది చెట్లను చీల్చుకొనుచు కొండ చర్య ద్వారా పాతాళమును ప్రవేశించెను. మిక్కిలి వేగముతో అధోలోకములను చీల్చుకొని వెళ్ళిన ఆ బాణము క్షణకాలంలో తిరిగి వచ్చి మరలా శ్రీరాముని తూణీరములో చేరెను. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమం గతః స మూర్ధ్నా న్యపతద్భూమౌ ప్రలంబీకృతభూషణః సుగ్రీవః పరమప్రీతో రాఘవాయ కృతాంజలిః. శ్రీరాముని బాణము ఆ 7 మద్ది చెట్లను ఒక్క దెబ్బతో అట్లు చీల్చివేయుటను చూచి సుగ్రీవుడు మిగుల ఆశ్చర్యపడెను. అంతటా ఆ వానరరాజు శ్రీరాముని పరాక్రమమునకు మిగుల సంతసించెను. పిమ్మట అతడు అంజలి ఘటించి ఆభరణములు వేలాడుచుండగా భూమిపై సాగిలబడి ప్రణమిల్లెను. ఇదం చోవాచ ధర్మగ్నం కర్మణా తేన హర్షితః రామం సర్వాస్త్ర విదుషాం
శ్రేష్టం సూరమవస్థితం. శ్రీరాముని బాణప్రయోగ కౌశలమునకు సుగ్రీవుడు ఎంతయు సంతుష్టుడై ధనుర్ధారులలో శ్రేష్ఠుడు మహాసూరుడు ధర్మజ్ఞుడు అయిన రఘువరునితో ఇట్లు పలికెను. సేంద్రానపి సురాన్ సర్వాన్ త్వం బాణైః పురుషర్షభః సమర్థః సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో ఏన సప్త మహాసాలా గిరిర్భూమిశ్చ దారితాః బాణే నైకేన కాకుత్సాస్తాతా తే కో రణాగ్రతః అద్య మే విగతః శోకః ప్రీతిరజ్య పరామమ సుహృదం త్వాం సమాసాజ్య మహేంద్ర వరుణోపమం తమద్యైవ ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జహి కాకుత్స మయా బద్ధోయమంజలిః. నరశ్రేష్ఠుడైన ఓ ప్రభు, ఇంద్రుడు మొదలగు సమస్త దేవతలను సైతము నీవు నీ బాణముల ధాటితో రణరంగమున చంపగల సమర్థుడవు. ఇంకా నీకు వాలి ఒక లెక్కయా? ఓ రామా, నీవు ఒకే ఒక్క బాణముతో బలిష్టములైన 7 మద్ది చెట్లను పర్వతమును భూమిని అధోలోకములను చీల్చివేసితివి. ఇక రణరంగమున నిన్ను ఎదిరించి నిలువగలవాడెవ్వడు? మహేంద్రునితో వరుణునితో సమానుడవైన నీ వంటి మిత్రుని పొందుట వలన నా భయశోకములు తొలగినవి, నాకు అంతులేని సంతోషము కలిగినది. ఓ రఘువీరా, నీకు చేతులెత్తి నమస్కరించుచున్నాను. సోదరుని రూపములో శత్రువుగా ఉన్న వాలిని నా ప్రీతి కొరకై నేడే వధింపుము. తతో రామః పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణానుమతం వచః. మహాప్రాజ్ఞుడైన శ్రీరామునకు సుగ్రీవుడు లక్ష్మణుని వలె ప్రీతిపాత్రుడయ్యను. అట్టి ప్రియమిత్రుని ఆ రఘువరుడు అక్కున చేర్చుకొని ఇట్లు పలికెను. అస్మాత్ గచ్చేమ కిష్కిందాం క్షిప్రం గచ్చ త్వమగ్రతః గత్వా చాహ్వయ సుగ్రీవ వాలినం భ్రాతృగంధినం. ఓ సుగ్రీవా, ఇక కిష్కిందకు వెంటనే వెళ్ళుదము. నీవు ముందు నడువుము. వెళ్ళి సోదరుని హింసించునట్టే ఆ వాలిని యుద్ధమునకు పిలువుము. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలిన పురీం వృక్షైరాత్మా నమావృత్య వ్యతిష్టన్ గహనే వనే సుగ్రీవో వ్యనదద్ఘోరం వాలినోహ్వానకారణాత్ గాఢం పరిహితో వేగాత్ నాదైర్బింధన్ నివాంబరం. అనంతరము వారందరూ వాలి రాజధాని అయిన కిష్కిందకు వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల చాటున నిలిచిరి. అంతటా సుగ్రీవుడు నడుము బిగించి యుద్ధ సన్నద్ధుడై వాలిని ఆహ్వానించుటకై భయంకరముగా గర్జించెను. అట్లొనర్చిన ఆ గర్జన ఆకాశమును చీల్చుచున్నదా అనునట్లుండెను. తం శ్రుత్వా నినదం భ్రాతుః క్రుద్ధో వాలి మహాబలః నిశ్చక్రామసు సంరబ్ధో భాస్కరోస్తతాదివా. మహాబలశాలి అయిన వాలి తన తమ్ముడకు సుగ్రీవుని గర్జనను విని మిగుల క్రుద్ధుడై తొట్టుపాటుతో నగరం నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు అతడు అస్తాద్రిని చేరిన సూర్యబింబం వలె ఉప్పుచుండెను, అనగా అస్తమింపబోచున్న సూర్యుని వలె తేజో విహీనుడై ఉండెను. తతః సుతుములం యుద్ధం వాలి సుగ్రీవయోరభూత్ గగనే గ్రహయోర్ఘోరం బుధాంగారకయోరివ తలైర శనికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభిః జఘ్నతు సమరేణ్యోన్యం భ్రాతరౌ క్రోధమూర్ఛితౌ. ఆకాశమునందు బుధుడు అంగారకుడు అను గ్రహముల మధ్య వలె భూమిపై వాలి సుగ్రీవుల మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధము జరిగెను. ఆ సోదరులు ఇరువురును క్రోధావేశపరులై యుద్ధభూమి యందు పిడుగుపాటుల వంటి అరచేతి దెబ్బలతోనూ వజ్రాయుధముల వంటి పిడికిళ్ల గుద్దులతోనూ పరస్పరము మోదుకొనిరి. తతో రామో ధనుష్పాణిః తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవా వివాస్వినౌ యన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవః తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం. అప్పుడు ధనుర్ధారి అయిన శ్రీరాముడు అశ్వినీ దేవతల వలె ఒకరితోనొకరు పోలియున్న ఆ ఇద్దరు వీరులను చూచి సుగ్రీవుని వాలిని స్పష్టముగా గుర్తింపలేకపోయెను. అందువలన ఆ రఘువీరుడు ప్రాణాంతకమైన తన శరమును ప్రయోగింపలేదు. ఏతస్మిన్నంతరే భగ్నః సుగ్రీవస్తేన వాలినా అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమూకం ప్రదుద్రువే క్లాంతో రుదిక సిక్తాంగః ప్రహారైర్జర్జరీకృతః వాలినాభిద్రుతః క్రోధాత్ ప్రవివేశ మహావనం. ఇరువురును ఘోరముగా పోరు సల్పుచుండగా వాలి చేతిలో మిక్కిలి దెబ్బతినిన సుగ్రీవుడు తనకు రక్షకుడైన రాఘవుడు కనిపింపకపోవుటచే ఋష్యమూక పర్వతము వైపునకు పరుగులు తీసెను. తనను ఎదిరించి పోరాడుటకు వచ్చిన సుగ్రీవుని చూచి వాలి మండిపడి తన పిడిగుద్దులతో అతని శరీరమును నుగ్గు గావించెను. అప్పుడు సుగ్రీవుడు తన శరీరము అంతయును రక్తసిక్తము కాగా మిక్కిలి అలసిపోయి ఋష్యమూక పర్వతముపై గల మహావనమున ప్రవేశించెను.
తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాపభయార్దితః ముక్తో హ్యసి త్యమిత్యుక్త్వా సన్నివృత్తో మహాద్యుతిః నివృత్తః స్వపురీం ప్రాప క్రోధావిష్టో మహాబలః. మిగుల బలశాలి అయిన వాలి ఋష్యమూక వనమున సుగ్రీవుడు ప్రవేశించుటను చూచెను. పిమ్మట అతడు మతంగముని శాప కారణముగా పర్వతము మీదికి వెళ్ళుటకు భయపడి బ్రతికిపోయితివి పొమ్ము అని పలికి వెనుదిరిగెను. అనంతరము క్రుద్ధుడై అతడు తన నగరమునకు చేరెను. రాఘవోపి సహభ్రాత్ర సహచైవ హనుమత తదేవ వనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవః సహ లక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధాం అవలోకయన్ ఆహ్వయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమం వైరినా ఘాతయిత్వా చ కిమిదానీం త్వయా కృతం తామేవ వేలాం వక్తవ్యం త్వయా రాఘవ తత్వతః వాలినం న నిహన్మీతి తతో నా హమితో వ్రజే. పిమ్మట శ్రీరాముడు కూడా తమ్ముడగు లక్ష్మణుని తోడను హనుమంతుని తోడను కూడి సుగ్రీవుడున్న వనమునకు వచ్చెను. అంతట తన కడకు వచ్చిన రామలక్ష్మణుని చూచి సుగ్రీవుడు సిగ్గుతో తలవంచుకొని నేలవైపు చూచుచూ రామునితో దీనముగా ఇట్లు పలికెను. ఓ రాఘవ, మీ పరాక్రమమును చూపి తృప్తిపరచితిరి, వాళ్ళని యుద్ధమునకు ఆహ్వానింపుము అని సూచించితిరి. ఇప్పుడు మీరు చేసిన పని ఏమి? నన్ను శత్రువు చేతిలో చావు దెబ్బలు తినట్లు చేసితిరి. నేను వాళ్ళని చంపను అని మీరు అప్పుడే వాస్తవమును చెప్పియుండినా బాగుండేది. అప్పుడు నేను యుద్ధమునకు వెళ్ళకుండెడి వాడను. తస్య చైవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మనః కరుణం దీనయా వాచ రాఘవః పునరబ్రవీత్. మహాత్ముడైన సుగ్రీవుడు ఇట్లు పలుకగా రఘురాముడు అతనిపై కనికరమును చూపుచూ మృదువుగా ఇట్లు నుడివెను. సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం కారణం ఏన బాణోయం న మయాస విసర్జితః అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలి చ సదృశౌస్త పరస్పరం స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వాం నోపలక్షయే తతోహం రూపసాదృశ్యాత్ మోహితో వానరోత్తమ నోత్సృజామి మహావేగం శరం శత్రు నిబర్హణం జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్తు విసంకితః మూలఘాతో ననౌ స్యాద్ది ద్వయోరపి కృతో మయా. నాయన సుగ్రీవ, క్రోధమును వీడుము, నా మాట వినుము. జరిగిన దానికి చింతింపవలదు. నేను బాణమును ప్రయోగింపని కారణమును తెలిపెదను. మీ అన్నదమ్ముల పోలికలను ఒక్కటే. భూషలలో కానీ శరీర ప్రమాణములలో కానీ కడకు నడకలలో కానీ ఏమాత్రమూ భేదమే లేదు. ఓ వానరోత్తమ, మీ ఇరువురి కంఠస్వరములు, వర్చస్సులు, చూపులు, పరాక్రమములు, మాట్లాడు తీరు మొదలగు వానిలో కొంచెము కూడా తేడా లేదు. కావున మీ రూపములలో గల సాదృశ్యముచే నేను భ్రమకు గురి అయితిని. నా బాణము మిగుల వేగము గలది, శత్రువుల ప్రాణములను తీయుటలో తిరుగులేనిది, భయంకరమైనది. అయినను మీ ఇద్దరిలో గల ఒకే పోలికల కారణముగా నేను నా బాణమును వేయనైతిని. నేను త్వరపడి శరమును వేసినచో అది నీ ప్రాణములనే తీయవచ్చును. అందువలన మన ఇద్దరికిని నష్టము సంభవించును. కనుక నేను బాణప్రయోగమును చేయలేదు. త్వయి వీరే విపన్నేహి అజ్ఞానాల్లాఘవాన్మయ మౌఢ్యం చ మమ బాల్యం చ ఖ్యాపితం స్యాద్ధరీశ్వర దత్తా భయవధో నామ పాతకం మహదుచ్యతే అహం చ లక్ష్మణశ్చేవ సీతా చ వరవర్ణిని త్వదధీన వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్. ఓ నరోత్తమ, అనాలోచితముగా తొందరపడి నేను వేసిన బాణము నీకు తగిలినచో నీవు ఆపదకు గురియగుదువు. దాని వలన లోకము నన్ను మూర్ఖునిగా చపలునిగా భావించును. అభయమిచ్చిన వారిని చంపుట కంటే మహాపాతకము మరి ఒకటి లేదు. అహం చ లక్ష్మణశ్చేవ సీతా చ వరవర్ణిని త్వదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్ తస్మాద్యుధ్యస్వ భూయస్త్వం మామ్మా సంకీశ్చ వానర ఏతన్ముహూర్తే సుగ్రీవ పశ్యవాలి నమాహవే నిరస్త మిషునైకేన వేష్టమానం మహీతలే అభిజ్ఞానం కురుష్వత్వం ఆత్మనో వానరేశ్వర ఏనత్వాం అభిజానీయాం ద్వంద్వయుద్ధముపాగతం. నేనును లక్ష్మణుడును సీతాసాధ్వియు నీ ఆధీనములోని వారము. ఈ వనమునందు మా అందరికీ నీవే దిక్కు. అందువలన నీవు యుద్ధరంగమున మరలా వాలితో తలపడము.
నా ఎడ సంశయము పెట్టుకొనవద్దు. ఓ సుగ్రీవా, ఈసారి నేను ఒకే ఒక్క బాణముతో వారిని మట్టి కరిపించదను చూడుము. ఓ వానరేశ్వర, నీవు ఒక చిహ్నమును ధరింపుము. దాని వలన మీరిద్దరూ ద్వంద్వ యుద్ధము చేయుచున్నప్పుడు నిన్ను నేను సులభముగా గుర్తింపగలను. గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాచ్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. పిదప శ్రీరాముడు లక్ష్మణునితో, తమ్ముడా, బాగుగా వికసించిన ఈ నాగ కేసరపు లతను పెకలించి మహాత్ముడైన సుగ్రీవుని మెడలో వేయుము అనెను. తతో గిరితటే జాతాం ఉత్పాచ్య కుసుమాకులాం లక్ష్మణో గజపుష్పీం తాం తస్య కంఠే వ్యసర్జయత్. అంతట లక్ష్మణుడు ఋష్యమూక పర్వతము యొక్క చర్యయందు బాగుగా వికసించిన పూలతో నిండి ఉన్న నాగ కేసరపు లతను పెకలించి తీసుకొని వచ్చి ఆ సుగ్రీవుని మెడలో వేసెను. స తయా శుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా మాలయేవ బలాకానాం స సంధ్య ఇవతోయదః విభ్రాజమానో వపుషా రామవాక్య సమాహితః జగామ సహ రామేణ కిష్కింధాం వాలిపాలితాం. కంఠమునందు అలంకృతమైన ఆ పూలమాలచే సుగ్రీవుడు రాత్రియందు నక్షత్ర పంక్తిచే ఆవృతుడైన నిండు పున్నమి నాటి చంద్రుడి వలె శోభిల్లుచుండెను. ఇంకను అతడు సంధ్యాకాలమునందు తెల్ల కొంగలచే ఆవృతమైన మేఘము వలె తన శరీర కాంతిచే విలసిల్లుచుండెను. పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించి ఆ ప్రభువుతో కూడా వాలి ఆధీనములోనున్న కిష్కిందకు బయలుదేరెను. విపరీతము అనగా రాత్రి, పరీతంతు దివాప్రోక్తం విపరీతంతు శర్వరి. పరీతము అనగా పగలు, విపరీతము అనగా రాత్రి. సూర్య రాకా నిశాకర నిండు పున్నమి నాటి చంద్రుడు. రాక అనగా నిండు పున్నమి నాటి రాత్రి. సూర్య రాకాశ మధ్యగతశ్చంద్ర. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 12 సర్గః. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 12వ సర్గము.